అంతకు టెండర్ కన్ఫర్మేషన్, BOQ క్రియేషన్ సేమ్. డాక్యుమెంట్ షేర్ చేయకండి స్క్రీన్ ఇక్కడ ఇది డౌన్లోడ్ ఉంది అప్పుడు ఓపెన్ ఇది ఇది ఓకే ఇది అది ఇక్కడ డౌన్లోడ్స్ ఉంది. డౌన్లోడ్స్ స్టార్టింగ్ లాస్ట్ మీటింగ్ ఇది లాస్ట్ లేటెస్ట్ సరిగ్గా చేద్దాం. ఇవేంటి ఇక్కడ టెండర్స్ ఇక్కడ సార్ నా స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. సార్ హలో టెండర్ టెండర్ కన్ఫర్మేషన్ సార్ నా స్క్రీన్ షేర్ చేస్తున్నానండి, మీకు కనిపిస్తుందండి? కనిపిస్తుంది కానీ కొంచెం సైజ్ కొంచెం పెద్ద బిగ్ సైజ్ యా యా ఎస్ సార్. యాక్చువల్గా జస్ట్ ఒకసారి రివ్యూ చేస్తున్నాను మీటింగ్. యాక్చువల్గా జనరల్ గా మనకి ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి టెండర్స్ అనమాట. మనం జనరల్ గా టెండర్స్ మనం జస్ట్ మనం రైట్ చేసిన తర్వాత ఆఫ్టర్ టెండర్ కన్ఫర్మేషన్ జస్ట్ వీ హ్యావ్ టు క్రియేటెడ్ ద ప్రాజెక్ట్స్ అనమాట. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్స్కి వచ్చేటప్పటికి వీ హ్యావ్ టు క్యాప్చరింగ్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ అనమాట. ప్రాజెక్ట్ నేమ్, ప్రాజెక్ట్ కోడ్ ఏంటి, వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ద వర్క్ ఏంటి, ప్రాజెక్ట్ ఏ లొకేషన్ లో జరుగుతుంది, ప్రాజెక్ట్ వాల్యూ ఏంటి, దెన్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఏంటి, దానికి అగెనెస్ట్ ఇది మనకి ప్రాజెక్ట్ లెవెల్లో మనం క్యాప్చర్ చేస్తున్నాం. యాక్చువల్లీ జస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ కన్ఫర్మేషన్ వీ హ్యావ్ టు క్రియేటెడ్ వన్ ప్రాజెక్ట్ అనమాట ఇక్కడ. ఎస్, దానికి అగెనెస్ట్ గా జస్ట్ వీ హ్యావ్ టు క్రియేటెడ్ ద BOQ అనమాట. బిల్ ఆఫ్ క్వాంటిటీస్ ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. ఈ బిల్ ఆఫ్ క్వాంటిటీస్ వచ్చేటప్పటికి ఏముంటాయంటే, ఈ బిల్ ఆఫ్ క్వాంటిటీస్ లో ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ మెటీరియల్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్, మెటీరియల్ అండ్ సర్వీస్ డీటెయిల్స్ అనమాట. యాక్చువల్గా ఈ మెటీరియల్కి వచ్చేటప్పటికి దాని యొక్క క్వాంటిటీస్ ఏంటి, స్పెసిఫిక్ ప్రాజెక్ట్ కి వాట్ ఆర్ ద క్వాంటిటీ, వాట్ ఆర్ ద మెటీరియల్ వి రిక్వైర్డ్ అలాంగ్ విత్ ద సర్వీస్ పార్ట్ అండ్ మెటీరియల్ పార్ట్, ద రెస్పెక్టెడ్ క్వాంటిటీస్ అనమాట. ఇక్కడ మనం దీంట్లో BOQ లో మనం క్యాప్చర్ చేస్తున్నాం. యాక్చువల్లీ దీంట్లో ఈ BOQ ఈస్ ద కంట్రోల్ పాయింట్ ఫర్ అవర్ ప్రొక్యూర్మెంట్, అవర్ టోటల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనమాట. యాక్చువల్గా ఈ BOQ లో ఏ క్వాంటిటీస్ మనం డిఫైన్ చేసామో దాన్ని బేస్ చేసుకుని టోటల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. యాజ్ టోటల్ ప్రొక్యూర్మెంట్ వీ హ్యావ్ 2 టైప్స్ ఇక్కడ మనకి. ఒకటి మెటీరియల్ పార్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సర్వీస్ పార్ట్. యాక్చువల్లీ BOQ ఈజ్ అవర్ కంట్రోల్ పార్ట్ అనమాట. యాక్చువల్గా దీనికి అగ్నిస్ట్ గా మనకి ఎంత క్వాంటిటీస్ డిఫైన్ చేసామో BOQ లో దానికంటే నాకు ఎక్సీడ్ అవ్వదు అనమాట. వీ హ్యావ్ ఏ కంట్రోల్ అనమాట. యాక్చువల్లీ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే మెటీరియల్ యాక్చువల్గా స్టీల్ కానీ, దెన్ జస్ట్ రెడీమిక్స్ కాంక్రీట్స్ కానీ, దెన్ మీకు సిమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఏ క్వాంటిటీస్ మనం డిఫైన్ చేసాము BOQ లో రెస్పెక్టివ్ ప్రాజెక్ట్ కి, ఆ క్వాంటిటీస్ కన్నా జస్ట్ వీ కెన్ కంట్రోల్ ఇట్ అనమాట. జస్ట్ యూ షుడ్ నాట్ బి ఎక్సీడెడ్ ద క్వాంటిటీస్, ప్రొక్యూర్మెంట్ క్వాంటిటీ అనమాట. ఓకే, దీంట్లో నాకు ఒక చిన్న డౌట్. చెప్పండి. ఏదైనా వర్క్ వచ్చింది అనుకోండి మనకి, ఎస్ సార్, కొత్తగా బిడ్ వేసాము, టెండర్ వేసాము, వర్క్ వచ్చింది, తర్వాత మనం డిజైన్ ఇస్తాం. ఆ వర్క్ ఏంటంటే డ్రాయింగ్స్ మొత్తం అన్ని కూడా డిజైన్ చేయించాలి, చేయించి సబ్మిట్ చేస్తాం. ఎస్ సార్. ఈ డిజైన్ చేయించి సబ్మిట్ చేసే లోపు మనం కొంత వర్క్ స్టార్ట్ చేయొచ్చు, లేదా క్యాంప్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కొన్ని మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేయొచ్చు, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్. అప్పుడు ఏం చేస్తాం మనం అంటే BOQ తర్వాత కూడా అప్లోడ్ చేసుకోవచ్చా? జనరల్ గా మీ టీమ్ ఏం చెప్పారంటే సార్, యాక్చువల్గా BOQ కి సంబంధం లేకుండా వీ హ్యావ్ సమ్ మొబైలైజేషన్ ఎక్స్పెన్సెస్ అన్నారు. యాక్చువల్గా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అవర్ టీమ్ విల్ బి అసైన్ టు ద సమ్, ఎక్కడ మనకు జరుగుతుందో వర్క్ ఎక్కడ జరుగుతుందో అక్కడ మా టీమ్ పంపించి జస్ట్ మొబైలైజేషన్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా నాకు అక్కడ ఒక కంటైనర్ లాంటిది ప్రిపేర్ చేయడము, అక్కడ జరుగుతున్న ఎక్స్పెన్సెస్ అన్ని కూడా రికార్డ్ చేస్తానని చెప్పారు. యాక్చువల్లీ వాటికి నాకు BOQ కి లింక్ పెట్టొద్దు, జనరల్ గా ఇవన్నీ కామన్ గా ఉంటాయని చెప్పారు. యాక్చువల్గా అదేనా సార్ మీరు అంటుంది? ఏంటంటే BOQ లో ఉన్న కొన్ని ఐటమ్స్ కూడా ఇనిషియల్ గా మనం యాక్చువల్లీ ఏంటంటే ఒక ప్యాకేజ్ వచ్చింది అనుకోండి,
ఇంతకుముందు Yes, sir. ప్యాకేజ్ ఎలా ఉండేదంటే NHA నుంచి ఒక ప్యాకేజ్ వచ్చిందంటే దాంట్లో అన్ని క్వాంటిటీస్ వాళ్ళు ఇచ్చేస్తారు, BOకి ఇచ్చేస్తారు కాబట్టి మనం డే 1 ఏదైతే స్టార్ట్ చేస్తాం అదే BOకి ఫాలో అవుతాం. అవును సార్, అవును సార్. ఫార్మాట్ ఏంటంటే ఈపీసీ మోడ్ అంటే డిజైన్ మనం చేయించుకోవాలి. సో వర్క్ మనం మీరు అమెండ్మెంట్స్ గురించి అడుగుతున్నారా? అమెండ్మెంట్స్ కాదండి, నాకు BOకి కూడా BOకి ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ప్రాజెక్ట్ అవ్వడం వెంటనే BOకి ఉండదు, అది నా కాన్సెప్ట్. నేను చెప్పాలనుకుంటుంది చెప్తాను చూడండి క్లియర్. మనం టెండర్ ఇస్తాం కదా. హలో 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 సార్ 1 minute అండి, జస్ట్ నేను కొంచెం నేను ఒక 2 minutes అండి. ఓకే దాని టైప్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఐటమ్ డేటా అది చెప్పండి మేడం, చెప్పండి. వాళ్ళు సపరేట్ గా యాడ్ చేస్తారు ఆప్షన్ కూడా. కోడింగ్ పెడితే సార్ నెంబర్స్ ఈ ప్రాజెక్ట్ అంటే నెక్స్ట్ 5 months అయితే రిక్వైర్డ్ అదే అశుద్ధం మాట్లాడి కావాలి చేయించుకున్నాం కావాలి 6 months. ఎస్ సార్. సార్ ఓకేనా సార్? ఇప్పుడు వినిపిస్తుందా సార్ మీకు వాయిస్? రిసౌండ్ వస్తుంది. ఓకే ఓకే సార్ చెప్పండి సార్ ప్లీజ్. ఇప్పుడు ప్రాజెక్ట్ ఏంటంటే 2-3 రకాలు ఉంటాయి. రోడ్ ప్రాజెక్ట్ అంటే మేము ఇనిషియల్ గా మేము రోడ్స్ ఉన్నప్పుడు రోడ్ కోసం మాట్లాడదాం. రోడ్స్ ఏంటంటే BOకి ఒకటి, ఈపీసీ ఒకటి, హ్యావ్ ఒకటి, అలా 3-4 రకాలు ఉంటాయండి. సో BOకి ప్యాకేజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి NHA ప్రతి ఐటమ్ క్వాంటిటీస్ సహా పిలుస్తారు. మనకి రేట్ మనం రేట్ వేస్తాము. ప్రాజెక్ట్ అవార్డు అయితే డే 1 మనకి క్వాంటిటీస్ ఉంటాయి. BOకి మొత్తం ఉంటుంది. BOకి క్వాంటిటీ రేటు అన్ని ఉంటాయి, రెడీగా ఉంటాయి. అదే ఈపీసీ మోడ్ అంటుంది. ఈపీసీ మోడ్ ఏం చేస్తారంటే మాకు ఇక్కడ కలవట్ కట్టాలి, టెంటేటివ్ ప్లాన్ ప్రొఫైల్ ఇది, ఇక్కడ స్ట్రక్చర్ కట్టాలి, ఇది ఉంటుంది, ఇక్కడ ఏదో ఉంటుంది అనుకో అన్ని పెట్టి వాళ్ళని అసెస్ చేసుకొని బిడ్ చేయమంటాడు. అలాగే మనం టెంటేటివ్ డ్రాయింగ్ పెట్టి మనం మనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అరైవ్ అయ్యి మనం క్వాంటిటీస్ అరైవ్ అయ్యి మనకు అయ్యే ఖర్చు రేట్లు వేసుకొని బిడ్ వేస్తాం. బిడ్ వేసినప్పుడు బిడ్ వచ్చింది అనుకోండి. సో ఎంతకైతే మనం బిడ్ వేస్తాం, ఈపీసీ మోడ్ లో ఎంతకైతే బిడ్ వేస్తామో లంసం ఆ ప్యాకేజ్ ఆ ప్రాసెస్ ఫిక్స్ అయిపోతుంది. NHAకి ఏంటంటే మాకు క్వాంటిటీతో సంబంధం లేదు. NHAకి ఎక్కడ కూడా క్వాంటిటీతో సంబంధం లేదు. వాళ్ళు ఎంతసేపు ఇక్కడి నుంచి ఇక్కడ ఇన్ని కిలోమీటర్లు మెయిన్ చేయాలి, ఇన్ని కిలోమీటర్ సర్వీస్ రోడ్, ఇన్ని స్ట్రక్చర్లు కన్స్ట్రక్ట్ చేయాలి, ఈ కన్స్ట్రక్షన్ మాత్రమే వాళ్ళు లెక్కేస్తారు. అప్పుడు మేము ఏం చేస్తామంటే మళ్ళీ మొత్తం డీటెయిల్ గా అంత డిజైన్ ఒక డిజైన్ కన్సల్టెంట్ పెట్టుకొని వాళ్ళకి డిజైన్ ఇచ్చి రోడ్ అంతా డిజైన్ చేస్తాం. వాళ్ళు డిజైన్ చేసినాక ఒక 2-3 months పడుతుంది. సర్వే చేసి డిజైన్ చేయడానికి 2-3 months పడుతుంది. అప్పుడు మొత్తం ఆ డ్రాయింగ్స్ బట్టి BOకి మేము క్వాంటిటీ అరైవ్ అవుతాం. ఈ లోపు మా ఎక్స్పెండిచర్ కోసం మేము రేట్ ప్రతి ఐటమ్ కి రేట్ అరైవ్ అవుతాం. BOకి ఇది పర్టికులర్ ఇది చేయడానికి జనరల్ గా 2-3 months పడుతుందండి. సార్ వినిపిస్తుందండి. ఇది చేయడానికి మనకు 2-3 months పడుతుంది. ఈ లోపు ఒకవేళ NHA ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మేము వర్క్ చేస్తాం. ఎంత కావచ్చు, స్ట్రక్చర్ కావచ్చు, ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తాం అనుకున్నాం. సో అప్పుడు అంటే మా BOకి ఫ్రీజ్ అవ్వడానికి మేము వర్క్ స్టార్ట్ చేయడానికి కొంచెం గ్యాప్ రావచ్చు. ముందు వర్క్ స్టార్ట్ చేసి తర్వాత BOకి ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మేము BOకి ఎందుకు లేట్ అవుతుందంటే ఇదంతా అయిన తర్వాత మేము డ్రాయింగ్స్ వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము కన్సల్ట్ సబ్మిట్ చేసి వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళు కామెంట్స్ ఆడ పంపించి మళ్ళీ రిలీజ్ చేసి ఇది రావడం కొంచెం టైం పడుతుంది.
అలాగే Okay. సైన్ బోర్డ్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ సైన్ బోర్డ్స్ లాంటి ఐటమ్స్ ఉన్నాయంటే అవి ఒక 6 నెలల తర్వాత మనకు ఫైనల్ అవుతాయి. ఈలో టెంటరీ అనుకోవడం కానీ ఫైనల్ అవ్వదు. ఓకే. ఇలా ఉంటుంది. లేదా ఇంకో ఆప్షన్ ఏంటంటే మాకు మీరు ఇవ్వాల్సిన ప్రొవిజన్ ఏంటంటే మేము టెంటరీ వేసినప్పుడు ఏవైతే క్వాంటిటీ పెట్టుకుంటామో ఆ క్వాంటిటీ పెట్టేస్తాం, అదే వ్యూకి ఇచ్చేస్తాం మీకు. Okay. ఓకే. సో తర్వాత మనకి ఎప్పుడైతే డిజైన్స్ అయిపోతే అప్పుడు క్వాంటిటీ మళ్ళీ ఒకసారి వెరిఫై చేంజ్ చేసుకోవడం. ఎవరైతే హ్యాండ్ ఆఫ్ మీరు ఉంటారో వాళ్ళే చేంజ్ చేస్తారు. ఓకే. గుడ్ గుడ్. సో అలా మధ్యలో ఒకసారి ఆ క్వాంటిటీ చేంజ్ చేస్తే ఆ రిఫరెన్స్ మీద మొత్తం అప్పటిదాకా జరిగినంత రిఫరెన్స్ దానికి వచ్చేస్తుందా? జనరల్గా ఎలా ఉంటుందంటే మీకు స్టార్టింగ్లో మీరు బీఓకి ఏమి ఇచ్చారో ఆ బీఓకి ఎగనెస్ట్గా సమ్ క్వాంటిటీస్ ఇస్తారు కదా, క్వాంటిటీస్ ఇచ్చినప్పుడు దానికి ఎగనెస్ట్గా మీరు వర్క్ స్టార్ట్ చేశారనుకోండి, ప్రొక్యూర్మెంట్ కానీ జస్ట్ వర్క్ ఆర్డర్స్ కూడా స్టార్ట్ చేసేటప్పుడు అనుకోండి, స్టార్ట్ చేసిన తర్వాత అగైన్ మీరు బీఓకి అమెండ్మెంట్ చేశారనుకోండి, అక్కడ జనరల్గా ఏంటంటే దానికి కొత్త బీఓ కింద పెట్టుకుందాం యాక్చువల్గా. అంటే సేమ్ ప్రాజెక్ట్కి మల్టిపుల్ బీఓకిస్ అవుతాయి అన్నమాట యాక్చువల్గా. ఇప్పుడు ఫస్ట్ బీఓకిలో జస్ట్ మీరు సమ్ ఐ మీన్ నోన్ ఇన్ఫర్మేషన్ వరకు ఉంటుంది. నా వాయిస్ నాకే వస్తుంది, మరి ఎందుకు నాకు వస్తుంది నీకు? సార్ ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే జనరల్గా ఒక ప్రాజెక్ట్ అగెన్స్ట్గా మల్టిపుల్ బిఓక్యూస్ డిఫైన్ చేయొచ్చు. అంటే మీకు అంటే స్టార్టింగ్లో మీకు టెండర్ వచ్చేటప్పుడు సమ్ ఏదో మీకు ఒక ఐడియా వస్తుంది సార్, జస్ట్ ఏ వర్క్స్ చేయాలో తెలుస్తుంది జనరల్గా. ఆ వర్క్స్ కోసం ఏంటంటే చిన్న ఒక హై లెవెల్ బీఓక్యూ వేసుకున్నాం అనుకోండి, ఇన్ డీటెయిల్గా 2-3 months మీకు స్టార్ట్ అయిన తర్వాత ఇన్ డీటెయిల్ ఐ మీన్ సమ్ క్వాంటిటీస్ రావచ్చు కదా, ఇంకే ఐ మీన్ యాడ్ అవ్వచ్చు కదా. ఆ క్వాంటిటీస్ కోసం ఏంటంటే ఆ క్వాంటిటీస్ అయ్యేలోపు ఏంటంటే మనకి సమ్ వర్క్స్ ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్లో ఉంటాయి కదా, కొన్ని వర్క్స్ ఆల్రెడీ జరుగుతూనే ఉంటాయి యాక్చువల్గా, అంతే కదా. అవి మనకి ఆ క్వాంటిటీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎర్త్ వర్క్ ఇవన్నీ ఒక కొంత స్పేస్ వర్క్ ఇచ్చామనుకోండి, దాని తర్వాత యాడ్ అయ్యే వాటికి కొత్త బిఓకిస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా సేమ్ ప్రాజెక్ట్కి సబ్సిక్వెంట్ బిఓకిస్ అనమాట. ముందు ఇచ్చిన బిఓకి అమెండ్మెంట్ చేయలేమా? అమెండ్మెంట్ చేయొచ్చు క్వాంటిటీస్ అమెండ్మెంట్. దెర్ ఇస్ ఆప్షన్ కాల్డ్ క్వాంటిటీస్. బట్ ఆల్రెడీ ఇప్పుడు నేను ఒక బిఓక్యూలో ఒక క్వాంటిటీ ఇచ్చాను, ఆల్రెడీ అది ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్లో ఉందనుకోండి యాక్చువల్గా. ఓకే. ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు దాన్ని ఎడిట్ చేయడం అంత ఇది కాదు, అంత సజెస్టబుల్ కాదు యాక్చువల్లీ దాన్ని. ఓకే, నో ఇష్యూ. అంటే మనం ముందుకెళ్దాం, దీన్ని కూడా టైం వేస్ట్ చేయకుండా. ప్యాటర్న్ అంటే అది మాకు కావాల్సింది ఏంటంటే ఇనిషియల్ గా ఒక వ్యూకి ఇస్తాం. అదేంటంటే టెండర్ మేము ఏదైతే చేస్తామో ఆ వ్యూకి ఇచ్చేస్తాం. ఒకసారి డిజైన్స్ అయిన తర్వాత ఫుల్ అండ్ ఫైనల్ ఇంకొక యాక్చువల్ వ్యూకి వస్తుంది. సో కానీ దీనికి అంటే ఫర్దర్ గా మేము ఓవరాల్ ప్రాజెక్ట్ అయ్యేసరికి మేము ఏదైతే డిజైన్స్ ప్రకారం ఇచ్చి వ్యూకి ఉంటుందో దాన్నే కన్సిడర్ చేస్తాం. ఏదైనా ఒక క్వాంటిటీ ఎక్సైజ్ మిగిలిన ఏదైనా దాంతో రిలేటెడ్ తర్వాత చూడండి కొంచెం. అంటే మా కాన్సెప్ట్ అది. అలాగే చేద్దాం. ఓకే, ఓకే. నెక్స్ట్ మీకు ఒక్క నిమిషం అది ఒకసారి స్క్రీన్ షేర్ చేయి. ఇందాక ఇచ్చారు కదా. ఎస్, ఇది బీఓకి పార్ట్లోకి వచ్చేటప్పటికి పీడిఎఫ్ ఉంది, పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉంది. ఎస్, ఈ బిఓకి ఫార్మాట్కి వచ్చేటప్పటికి అండి బిఓకి అగైనెస్ట్ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ మేము 2 flows కింద మనం కన్వర్ట్ చేసాం. ఒకటేమో మెటీరియల్ పార్ట్, ఇంకొకటేమో సర్వీస్ పార్ట్ యాక్చువల్గా. ఈ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ పార్ట్కి వచ్చేటప్పుడు ఇట్ విల్ బి స్టార్ట్స్ విత్ పర్చేజ్ ఇండెంట్ అనమాట. పర్చేజ్ ఇండెంట్ ఆర్ పర్చేజ్ రిక్విజిషన్స్ స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ బి రేజ్డ్ బై ద సైట్ పీపుల్. ఓకే. యా, ఈ పర్చేజ్ ఇండెంట్కి అగైనెస్ట్గా మనకి జస్ట్ వీ హ్యావ్ టు రైజ్ ద ఆర్ఎఫ్క్యూస్, ఎంక్వైరీస్. వెండర్స్కి ఎంక్వైరీస్ని కోట్ చేయొచ్చు. ఇక్కడ మనం జస్ట్ ఎంక్వైరీస్ పుల్ చేయొచ్చు. ఎంక్వైరీస్ ఒక రిక్విజిషన్కి అగైనెస్ట్గా మల్టిపుల్ ఎంక్వైరీస్ రైజ్ అవుతాయి ఇక్కడ జనరల్గా. ఎంక్వైరీస్కి అగైనెస్ట్గా వన్స్ యు గెట్ ద కొటేషన్స్ ఫ్రమ్ ద వెండర్, దెన్ దోస్ కొటేషన్స్ వీ హ్యావ్ టు ఎంటర్ ఇంటూ ద సిస్టమ్ ఫర్ ద కంపారిటివ్ స్టేట్మెంట్. Based on the comparative statement, we have to go with the L1 based on our decision actually. For the L1 people, actually we have to raise the purchase order.
After creating the purchase order, that will be going to the approval. Here we have a, I mean, each a screen level, a flow అయినా కూడా ఏ screen level అని we have a provision called approvals ఉంటాయి actually. Any levels of 2-3 approvals కానీ 2 more approvals అయినా we have to create it అన్నమాట actually. ఓకే After purchase order, we have to give the order to the vendor అన్నమాట just. ఫైనల్ అప్రూవ్డ్ ఆర్డర్ మనం వెండర్కి ఇచ్చిన తర్వాత వెండర్ విల్ బి ఇనిషియేట్ ద జస్ట్ ఇన్ గూడ్స్ కి మనకి జస్ట్ కన్జైన్మెంట్ స్టార్ట్ చేస్తారు యాక్చువల్లీ ఇక్కడ. ఓకే యా గుడ్ వన్స్ వి రిసీవ్ ద మెటీరియల్ ఎట్ ద సైట్ లెవెల్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ద జిఆర్ఎన్ ఎంట్రీ, జిఆర్ఎన్ ఆర్ ఎంఆర్ఎన్ ఎంట్రీ, మెటీరియల్ రిసీట్ నోట్ ఆర్ గూడ్స్ రిసీట్ నోట్. ఓకే యా ఇక్కడ మనకి ఏంటంటే యువర్ పీపుల్ ఆస్కింగ్ యాక్చువల్లీ సమ్ క్యూఏ పార్ట్ యాక్చువల్లీ. వన్స్ వి రిసీవ్ ద మెటీరియల్ అవర్ పీపుల్ అవర్ క్యూసీ టీమ్ విల్ బి చెక్ ద మెటీరియల్ వెదర్ ఫర్ క్వాలిటీ పర్పస్, క్వాలిటీ చెకింగ్ యాక్చువల్లీ. ఫర్ దెమ్ దే హ్యావ్ టు అప్రూవ్ దట్ యాక్చువల్లీ. ఫర్ ద ఆఫ్టర్ అప్రూవల్ ఇట్ విల్ ఏది వచ్చినా వాళ్ళు అప్రూవ్ చేయాల్సిందే. జనరల్ గా వాళ్ళు ఏమన్నారంటే సార్ మనము అన్నిటికీ కావాలన్నారు, అన్ని మెటీరియల్స్ కి మనము ఆల్ మెటీరియల్స్ కి కావాలని చెప్పారు యాక్చువల్గా. ఓకే జనరల్గా ఏంటంటే ఫస్ట్ స్టోర్ ఇన్ఛార్జ్ మనకి ఐ మీన్ మెటీరియల్ కన్ఫర్మ్ జిఆర్ఎన్ ఎంట్రీ చేయగానే ఆటోమేటిక్గా ఇట్ విల్ గోయింగ్ టు ద క్యూసీ పీపుల్ అనమాట ఫర్ అప్రూవల్. వాళ్ళకి ర్యాండమ్గా చెక్ చేసుకొని అక్కడ ఏమైనా డీవియేషన్స్ ఉంటే దెన్ దే హ్యావ్ టు వాళ్ళు క్యూసీ రిపోర్ట్ ఒకటి ప్రిపేర్ చేసి వాళ్ళు దాకా నెట్ వచ్చేటమాట. వీ హ్యావ్ ఏ ప్రొవిజన్, గివ్ దెమ్ ద ప్రొవిజన్ అనమాట. అక్కడ మేము ప్రొవిజన్ ఇచ్చాము వాళ్ళు చెక్ చేసుకుని ఏదైనా క్యూసీ రిపోర్ట్ ప్రిపేర్ చేయడానికి. అదర్వైజ్ దే కెన్ సింప్లీ డైరెక్ట్లీ అప్రూవ్ దట్ డాక్యుమెంట్. వాళ్ళు ఫిజికల్ గా అన్ని మెటీరియల్స్ క్యూసీకి వెళ్ళకుండా క్యూసీకి రిలేషన్ లేని మెటీరియల్స్ కూడా ఉంటాయి కదా కొన్ని. అవి జనరల్ గా ఉంటాయి సార్ యాక్చువల్గా. మెకానికల్ ఐటమ్స్ ఉన్నాయి, ఎస్, లేకపోతే ఆఫీస్ ఫర్నిచర్ ఏదైనా కొంటాము అలా ఏదైనా అంటే అది క్యూసీకి వెళ్ళాలా వద్దా అనేది కూడా అక్కడ స్టోర్ పెట్టడానికి అవకాశం ఇవ్వండి. ఓకే, వి విల్ గివ్ ద ప్రొవిజన్ టు అది క్యూసీకి వెళ్ళాలా లేదని ఇస్తాను. అంటే ఎంఆర్ఎన్ ఎంటర్ చేసేటప్పుడే వాళ్ళకి అడుగుదాం యాక్చువల్గా. ఎస్ ఆర్ నో, ఎస్ దట్ విల్ బి బేస్డ్ ఆన్ ఇట్ విల్ బి గోయింగ్ టు ద క్యూసీ. ఒకవేళ అవసరం లేదంటే లేదు జనరల్గా. ఓకేనా రాసుకు పాయింట్. యా జస్ట్ ఎంట్రీలో జిఆర్ఎన్ లెవెల్లో క్యూసీ కావాలా లేదా దాన్ని బేస్ చేసుకుని మనం క్యూసీకి చేసి బైపాస్ చేసి సరిపోతుంది. యా క్యూసీకి ఇనిషియేట్ చేసి చాలు, క్లియర్ గా ఉంటుంది. అతనే సెట్ చేయొచ్చు స్టోర్. ఓకే ఇక్కడ క్యూసీ అయిపోయిన తర్వాత మనకి ఒకవేళ క్యూసీ ఉంటే క్యూసీ అయిపోయిన తర్వాత మాత్రం మనకి ఇన్వెంటరీ ఇక్కడ అప్డేట్ అవుతుంది అట్ స్టోర్ లెవెల్లో. ఓకే ఇక్కడ మనకి ప్రొక్యూర్మెంట్ ఈ జిఆర్ఎన్ లెవెల్లో వీ హ్యావ్ అటాచ్డ్ ఆల్ ద డాక్యుమెంట్స్, ఇన్వాయిస్ కానీ, ఈవే బిల్ కానీ, క్యూసీ రిపోర్ట్ కానీ. ఇఫ్ దేర్ ఎనీ సాఫ్ట్ కాపీస్ వీ కెన్ అటాచ్ ఇట్ అనమాట. వీ హ్యావ్ గివెన్ ఎ ప్రొవిజన్ అనమాట. అలాంగ్ విత్ వాళ్ళకి ఎలాగైనా జస్ట్ స్కాన్ చేసిన డాక్యుమెంట్ అనేది మనకి జస్ట్ స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఎందుకంటే ఫర్దర్గా మనకి మనకి ఫిజికల్ డాక్యుమెంట్స్ మిస్యూజ్ అయినా జస్ట్ మనకి ఏంటంటే సాఫ్ట్ కాపీ సిస్టంలో ఉంటాయి అనమాట. ఎస్ ఇక్కడ మనకి జిఆర్ఎన్ అయిపోయిన తర్వాత అవర్ ఇన్ ద రెస్పెక్టెడ్ స్టోర్ ద మెటీరియల్ విల్ బి అప్డేటెడ్ అనమాట. ఇన్వెంటరీ అప్డేట్ అవుతుంది ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్టోర్ లెవెల్ ఇఫ్ దేర్ ఎనీ స్మాల్ ఎక్స్పెన్సెస్ విల్ బి దేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ కానీ, లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ కానీ, ఇవన్నీ కూడా ఐటమ్ కాస్ట్కి యాడ్ అవుతాయి అనమాట. ఇవన్నీ కూడా ఓవరాల్గా దోస్ ఎక్స్పెన్సెస్ ఆల్సో విల్ బి యాడెడ్ టు ద ఐటమ్ కాస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్చేజ్ ఆర్డర్ లెవెల్లో వాళ్ళు ఫ్లైట్ అని చెప్పాలి యాక్చువల్గా. ఏదైనా ఒక చిన్న వెహికల్ మీద మెటీరియల్ వచ్చింది అనుకోండి యాక్చువల్గా. ఇక్కడ వాళ్ళు ఏంటంటే టూ పే కేసులో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ దే ఆర్ పేయింగ్ అనమాట సైట్ లెవెల్లో. That expenses also should be added to that product cost anamata. Alla we are giving the provision. Yes, after MRN entry అయిపోయిన తర్వాత then it will be going to the accounting entry anamata. ఈ అకౌంటింగ్ ఎంట్రీలు ఏంటంటే అగైనెస్ట్ టు ది ఎంఆర్ఎన్ ద సాఫ్ట్ కాపీస్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి అవైలబుల్ ఉంటాయి. ఈ హార్డ్ కాపీస్ కూడా వాళ్ళకి వస్తాయి కాబట్టి దెన్ దే హ్యావ్ టు వెరిఫై ద డాక్యుమెంట్ అండ్ దే హ్యావ్ టు అప్రూవ్ దే హ్యావ్ టు పాస్ ద అకౌంట్ పర్చేజ్ ఎంట్రీ అనమాట. ఓకే పేబుల్ ఎంట్రీ.
ఇక్కడ మీకు ఏంటంటే పేబుల్ ఎంట్రీకి అగైనెస్ట్‌గా ఏమైనా డెబిట్ నోట్స్ గానీ, జస్ట్ ఇఫ్ దేర్ ఎనీ డీవియేషన్స్ ఏమైనా ఉంటే దెన్ ఇక్కడ మనకి ఇంకోటేంటంటే ఎంఆర్ఎల్ లెవెల్ వి హావ్ ద గివెన్ ద ప్రొవిజన్ టు ఇఫ్ దేర్ ఎనీ మెటల్ షార్టేజెస్ వచ్చినా గూడా, రిజెక్టెడ్ వచ్చినా గూడా వి కెన్ ఎంటరింగ్ ఎట్ జీఆర్ఎన్ లెవెల్ ఓన్లీ. మనం ఎంటర్ చేయొచ్చు ఇక్కడ. స్టోర్స్ దగ్గరే స్టోర్ దగ్గర ఎంటర్ చేయొచ్చు. యాక్చువల్‌గా ఇన్వాయిస్ క్వాంటిటీ ఎంత, యాక్చువల్‌గా అవర్ రిసీవ్డ్ క్వాంటిటీ ఎంత, ఆ ఇన్వాయిస్ క్వాంటిటీకి అండ్ రిసీవ్డ్ క్వాంటిటీకి ఏమైనా డీవియేషన్స్ ఉంటే దెన్ ఇట్ విల్ బికమ్ టు ద షార్టేజెస్ అన్నమాట యాక్చువల్‌గా. ఇఫ్ దేర్ ఎనీ డీవియేషన్స్ ఏమైనా ఉంటే జస్ట్ ఏది తీసుకుంటది? ఇన్వాయిస్ క్వాంటిటీ తీసుకుంటదా లేకపోతే యాక్చువల్ రిసీవ్ తీసుకుంటదా? జనరల్‌గా ఏంటంటే మనకి మనం యాస్ పర్ జీఎస్టీ క్లాస్ ప్రకారం ఇన్వాయిస్ క్వాంటిటీని మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 100 క్వాంటిటీ అనుకున్నాననుకోండి, 100 క్వాంటిటీ తీసుకోవాలి. బట్ మనకి యాక్చువల్‌గా రిసీవ్డ్ వచ్చేటప్పటికి సమ్ షార్టేజెస్ వచ్చినా గూడా, అవి వచ్చినా గూడా దానికి అగైనెస్ట్‌గా మనం పర్చేజ్ రిటర్న్ రైజ్ చేస్తామనమాట. రిజెక్టెడ్ వచ్చినా గూడా మనం పర్చేజ్ రిటర్న్ బ్యాక్ చేయొచ్చు మళ్ళీ దాన్ని. డెబిట్ నోట్ కింద పంపించొచ్చనమాట అలా. అంటే ఫస్ట్ మనము 100 క్వాంటిటీ తీసుకొని దాని తర్వాత రివర్సల్ ఎంట్రీ ఎయ్యాల్సొస్తుందనమాట. ఓకే. అది జీఎస్టీ ప్రకారం యాక్చువల్‌గా దాని ప్రకారం. ఇది టోటలీ మెటీరియల్ ఫ్లో. పర్చేజ్ ఇండెంట్ నుంచి పర్చేజ్ వోచర్ వరకు. దీనికి అగైనెస్ట్‌గా పేమెంట్స్ అనేది మనకి ఫార్వర్డ్ అవుతాయి. ఇంకా పీఓ లెవెల్‌లో ఏమైనా అడ్వాన్సెస్ ఇస్తే జస్ట్ వి కెన్ ఇన్సర్ట్ ద బ్యాంక్ పేమెంట్స్ ఆల్సో ఎట్ పీఓ లెవెల్ అడ్వాన్సెస్. ఓకే. తర్వాత మనకి బిల్‌కి అగైనెస్ట్‌గా ఏమైనా పేమెంట్స్ మనం ప్రాసెస్ చేయాలంటే మనకి బిల్ ఎనీవే అవైలబుల్ ఉంటుంది కాబట్టి దాని యొక్క రిఫరెన్స్ బేస్ చేసుకొని మనం పేమెంట్ చేస్తాం. ఎయిదర్ బ్యాంక్ పేమెంట్స్. ఇది మనకి మన మెటీరియల్ ఫ్లో. దాని తర్వాత దీనికి అగైనెస్ట్‌గా ఇదంతా కూడా మనకేంటి బీఓక్యూ ఇస్ ద కంట్రోల్ పాయింట్ యాక్చువల్‌గా. ఓకే. బీఓక్యూలో ఏం క్వాంటిటీస్ ఇచ్చామో దానికి అగైనెస్ట్‌గా మాత్రం మెటీరియల్ ఫ్లో అనేది చేయాల్సొస్తుందన్నమాట. నెక్స్ట్ సర్వీస్ ఫ్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ సర్వీస్ ఫ్లో కూడా ఈజ్ ఆల్సో విల్ బి స్టార్ట్స్ విత్ వర్క్ ఆర్డర్. రెస్పెక్టెడ్ కాంట్రాక్టర్‌కి ఒక వర్క్ ఆర్డర్ అనేది డిఫైన్ చేస్తాం. ఈ సర్వీసెస్ పార్ట్స్ కూడా మన బీఓక్యూలో లెవెల్‌లో డిఫైన్ చేస్తాం యాక్చువల్‌గా. మెటీరియల్ ఎలా డిఫైన్ చేస్తామో సర్వీసెస్ కూడా ఇలా డిఫైన్ చేస్తాం. ఈ బీఓకి అగైనెస్ట్‌గా మనకి వర్క్ ఆర్డర్ ఏసిన తర్వాత ఈ వర్క్ ఆర్డర్ మనకి కాంట్రాక్ట్‌కి ఇస్తాం. వర్క్ ఆర్డర్ కాంట్రాక్ట్‌కి ఇచ్చిన తర్వాత వర్క్ ఆర్డర్‌లో ఏంటంటే ఓవరాల్‌గా మనకు క్వాంటిటీ ఇచ్చిన తర్వాత దానికి అగైనెస్ట్‌గా వర్క్ కంప్లీషన్ ఉంటుంది యాక్చువల్‌గా. వర్క్ కంప్లీషన్ ఈస్ నథింగ్ బట్ సైట్ లెవెల్‌లో ఏ వర్క్ కంప్లీట్ అయిందో ఫర్ ఎగ్జాంపుల్ 100% వర్క్ మనం ఇచ్చామనుకోండి. ఒక 10% వర్క్ కంప్లీట్ అయింది. ఆ 10% వర్క్‌కి వాళ్ళకి బిల్ పెట్టారనుకోండి. అగైనెస్ట్ బిల్ వాళ్ళు జేఎంఆర్స్ గాని దెన్ సైట్ సూపర్వైజర్ విల్ అప్రూవ్ దట్ వర్క్ అని చేశారనుకోండి. దానికి అగైనెస్ట్‌గా వి హావ్ టు దానికి వర్క్ కంప్లీషన్ అంటాం. అక్కడ కూడా ఏంటంటే వి హావ్ గివెన్ ద ప్రొవిజన్ టు అటాచ్డ్ ద వర్క్ అక్నాలెడ్జ్ చేయడానికి ఆ ఫోటోస్ గాని, జేఎంఆర్ రిపోర్ట్ గాని, ఈ క్వాంటిటీ సర్వేయర్ కూడా వాళ్ళు అప్రూవ్ చేయడానికి గాని ఉంటాయి గదా! అవన్నీ కూడా ఇస్తున్నాము. ప్రొవిజన్ ఇస్తున్నాము. అది అప్రూవ్ చేసిన తర్వాత ఇట్ విల్ బి గోయింగ్ టు ది అకౌంటింగ్ ఎంట్రీ. మన ఆర్ఏ బిల్లింగ్‌కి ఎళ్తుందన్నమాట. హలో. ఆ! ఆ! ఆర్ఏ బిల్లింగ్ అంటే మన ఆర్ఏ క్లయింట్ బిల్లింగ్ అంటే పెట్టే బిల్లా? రన్నింగ్ అకౌంట్ బిల్లింగ్. ఆర్ఏ బిల్లింగ్ సార్. అంటే రన్నింగ్ ఆర్ఏ బిల్ రేజ్ చేయడానికి దీంట్లో ఈఆర్‌పీలో వచ్చే క్వాంటిటీస్ లింక్ లేకుండా చేయలేమా? చేయాలి. సేమ్ అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఆర్డర్‌లో మనం ఒక వర్క్ ఆర్డర్ ఇచ్చామనుకోండి సార్. ఫర్ ఎర్త్ వర్క్ ఇచ్చామనుకోండి సార్ యాక్చువల్‌గా. ఏదో అంత క్వాంటిటీ ఇస్తాం కదా! 1000 క్వాంటిటీ ఎంత ఇస్తాం కదా! 1000 ఎస్ఎఫ్టీ ఎంత ఏరియా ఇస్తాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఆ 1000 ఏరియాలో యాక్చువల్‌గా జస్ట్ ఒక 50% కంప్లీట్ అయింది వర్క్ ఆర్డర్‌కి ఎగనెస్ట్‌గా. కంప్లీట్ అయిపోయిన తర్వాత 50%కి ఎగనెస్ట్‌గా నాకు కాంట్రాక్టర్ బిల్ పెడతారు కదా సార్. బిల్ సబ్మిట్ చేస్తారు కదా! ఆ బిల్ సబ్మిట్ చేసింది ఎగనెస్ట్‌గా మనం ఏం చేస్తామంటే మన టీమ్ ఏం చేస్తారంటే యాక్చువల్‌గా దానికి ఎగనెస్ట్‌గా జాయింట్ మెజర్‌మెంట్ రిపోర్ట్ తయారు చేసి దీనికి అటాచ్ చేస్తారనమాట. ఈ వర్క్ కంప్లీషన్ ఎంట్రీకి అటాచ్ చేస్తారు. అలాంగ్ విత్ క్వాలిటీ సర్వేయర్ కూడా దానికి అప్రూవ్ చేస్తారనమాట. అప్రూవ్ చేసిన తర్వాత ఆ బిల్‌ని నేను అకౌంటింగ్ ఎంట్రీకి ప్రాసెస్ చేస్తాననమాట. అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 2 సెపరేట్ ఇష్యూస్ అండి. ఒకటి మనం కాంట్రాక్ట్ ఎవరికైనా ఇచ్చి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి చేయించుకునే వర్క్ ఒకటి. అవును 2 సార్. మనం క్లయింట్‌కి ఎన్‌హెచ్‌ఏ కానీ క్లయింట్‌కి కానీ పెట్టుకునే బిల్ ఒకటి. 2 సెపరేటే కదా! దేనికి లింక్ లేదు కదా! నేను ఆ! అడిగేది. నేనిప్పుడు మాట్లాడుతుంది మనం సబ్ కాంట్రాక్టర్‌కి ఇచ్చి మనం యెస్. దీని గురించి మాట్లాడుతున్నా యాక్చువల్‌గా. సబ్ కాంట్రాక్టర్‌కి ఇచ్చి దానికి ఎగనెస్ట్‌గా మనము చేపించుకునే వర్క్ అనమాట అసలు ఇది. యెస్ సార్. దీనికి ఎగనెస్ట్‌గా మాత్రమే మనకి ఆర్ఏ బిల్లింగ్ అనేది వస్తుందన్నమాట యాక్చువల్‌గా. హ్మ్. యాహ్! ఇక్కడ ఆర్ఏ బిల్ ఎలా ఉంటుందంటే మీకు వర్క్ ఆర్డర్ క్వాంటిటీ ఎంత? ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఎంత కంప్లీట్ అయింది? ఇంకెంత పెండింగ్ ఉంది?
ఓవరాల్ గా దానికి పెండింగ్ ఉన్నది నాకు కంప్లీట్ అయిన దానికి ఎంత వర్క్ ఎంత మనకి ఎంత అమౌంట్ యాక్చువల్గా ఆ అమౌంట్ మీరు మాత్రమే ఆర్ఏ బిల్డింగ్ లో డిఫైన్ చేస్తారు అనమాట యాక్చువల్ దీనికి. ఓకే ఇది మీకు ఆర్ఏబిల్ కాన్సెప్ట్ అనమాట. దీనికి ఎగనెస్ట్ గా పేమెంట్ ప్రాసెస్ అనేది కామన్ గా ఉంటుంది అనమాట. జనరల్ గా మెటీరియల్ ఫ్లో ఎలా ఉంటుందో సర్వీస్ ఫ్లో కూడా ఇలాగే ఉంటుంది. మాకు ఎంప్లాయ్మెంట్ ఎంత అవుతుంది అనుకోండి ఏది సార్? నాకు ప్యాకేజ్ లో ఒక ప్యాకేజ్ లో ఎంత అవుతుంది ఓకే. ఎంత అవుతుంది ఎస్ సార్. సో నాకు ఒక 10 లక్షలు క్యూబిక్ మీటర్ కొట్టి నేను ఒక 5 కాంట్రాక్ట్ ఇచ్చాను. ఎస్ సార్. సో ఇండివిజువల్ కాంట్రాక్ట్ వాళ్ళ వర్క్ ఆర్డర్ ప్రకారం ఎంత క్వాంటిటీ ఉందో అంత క్వాంటిటీ ఎక్సీడ్ అయ్యే వరకు దాంతో ప్రాబ్లం లేదు. అవును. నేను ఈ 5 కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు నా ఒరిజినల్ 100 క్యూబిక్ మీటర్ 10 లక్షలు అనుకుంటే నేను 11 లక్షలు వర్క్ ఆర్డర్ ఇవ్వగలుగుతానా? ఇక్కడ మీరు బిఓక్యూలో మీరు ఎంత టోటల్ ఎంత వరకు ఎత్తు కాంట్రాక్ట్ మీరు క్వాంటిటీస్ ఎత్తిస్తారు కదా, ఒక 1000 ఒక 10 lakhs ఇస్తారు కదా. 10 lakhs క్యూబిక్ మీటర్ అనుకోండి. క్యూబిక్ మీటర్ వేరే కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు దీన్ని 11 లక్షలు వర్క్ ఆర్డర్ ఇవ్వగలుగుతానా? ఇక్కడ మీరు క్వాంటిటీ ఎక్సీడ్ అవుతుందో లేదో అని అడుగుతున్నారు, అంతేనా మీరు అంటుంది? అవ్వదు యాక్చువల్గా. అక్కడ బిఓక్యూలు ఎంత ఇచ్చారు అంతే మాత్రం. మీకు 5 కాంట్రాక్ట్స్ ఇచ్చినా కూడా ఇంకొక 2 కాంట్రాక్ట్ ఇచ్చినా ఓవరాల్ దాని నుంచి మనం పెండింగ్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక పార్ట్లో ఒక 1 lakh ఒక 1 lakh క్వాంటిటీ ఒక కాంట్రాక్ట్కి ఇచ్చారనుకోండి, ఇంకా నాకు ఎంత పెండింగ్ ఉంటుంది, ఇంకా రెస్ట్ ఆఫ్ క్వాంటిటీ వచ్చేటప్పుడు 9 lakhs అనేది నాకు పెండింగ్ ఉంటుంది అనమాట బిఓక్యూలో. అలాగే నేను స్ప్లిట్ చేస్తాను అక్కడ ఇక్కడ వర్క్ని బిఓక్యూ ఎగెనిస్ట్గా. ఓకే అంటే ఓవరాల్గా నాకు బిఓక్యూ క్వాంటిటీ కంటే ఎక్సీడ్ అవ్వదు. ఓకే చేసుకోవచ్చు కదా క్వాంటిటీ ఫ్రీజ్ చేయకుండా ఉంటే. అది మన చాయిస్ మ్యామ్ యాక్చువల్గా. ఎందుకంటే మనకి ఇక్కడ అమెండ్మెంట్స్ చేసుకొని యాక్చువల్గా ముందుకెళ్ళినా కూడా ప్రాబ్లం ఉండదు యాక్చువల్గా. ఇంకో సపరేట్ బిఓకే వేసుకునే ప్రాబ్లం లేదు. ఎందుకని ఏదైనా అమెండ్మెంట్ వస్తే డైరెక్ట్ కొత్త బిఓకే వేసుకోవడమే బెటర్. దట్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అనమాట. సపరేట్ పిఓకి అంటే ఒక ప్రాజెక్ట్ కి నెంబర్ ఆఫ్ కన్ఫ్యూజన్ వస్తుంది కదా. ఇదే పిఓకి ఫ్రీజింగ్ అనేది ఒక లెవెల్ లో పెట్టేస్తే క్వాంటిటీ ఎక్సీడ్ అయినప్పుడు ఆ ఫ్రీజింగ్ ఆ లెవెల్ లో ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి దాన్ని అమెండ్ చేసి ఛార్జ్ ఇవ్వచ్చు కదా, వాళ్ళు అమెండ్ చేస్తారు. మీరు అనేది కరెక్టే, కానీ ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్గా నాకు ఆల్రెడీ మీరు ఇప్పుడు ఏంటంటే సార్ చెప్పినట్టు ఇందాక యాక్చువల్గా నాకు ఫస్ట్ టైం వచ్చేటప్పటికి నా బిఓకి ఎక్కడ సెటప్ అవుతుంది. ఇక్కడ నాకు అమైన్మెంట్ చేసేటప్పుడు క్వాంటిటీ ఆల్రెడీ దానికి ఎగనెస్ట్ కొన్ని క్వాంటిటీ ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakhs ఇచ్చారనుకోండి, ఈ 10 lakhs నేను ఆల్రెడీ 11 lakhs చేయాలన్నారనుకోండి, ఆ 10 lakhs ఆల్రెడీ నాకు పైప్ లైన్లో ఉంటుంది యాక్చువల్గా. పైప్ లైన్లో ఉంటుంది కదా, ఈ పైప్ లైన్కి ఎగనెస్ట్ ఉన్న క్వాంటిటీని ఆల్రెడీ అప్డేట్ చేయాలంటే నేను అది ఆ ప్రొవిజన్ కూడా ఉంది, అలా కూడా చేయొచ్చు. బట్ అవర్ సజెషన్ ఇస్ వీ హ్యావ్ టు క్రియేట్ ద న్యూ బిఓక్యూ అనమాట. ఓకే ఇంకొక పాయింట్ అండి. ఇప్పుడు బిఓక్యూ అంటే సపోజ్ నా బిఓక్యూ ప్యాకేజ్ బిఓక్యూ ఒక 100 ఐటమ్స్ ఉన్నాయి. ఎస్ సార్. ఈ 100 ఐటమ్స్ లో నాకు ఒకసారి డిజైన్స్ చేంజ్ సంథింగ్ ఒక 10 ఐటమ్స్ మారినాయి. ఎస్ సార్. సో మీరు సపరేట్ బిఓక్యూ 10 ఐటమ్స్ కి అంటే సపరేట్ బిఓక్యూ చూపి ఈ 10 ఐటమ్స్ మాత్రమే పెడతామా, లేకపోతే మనం మొత్తం అంతా బిఓక్యూ పెడతాం? జనరల్గా మీరు ఇప్పుడు మారుతున్న ఐటమ్స్కి ఏంటంటే అది మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సేమ్ ఐటమ్స్ ఆల్రెడీ మనం మెటీరియల్లో కానీ అండ్ సర్వీస్లో కూడా తీసుకోకపోతే దాన్ని బిఓకి అమెండ్ చేయొచ్చు. ఓకే అమెండ్ యూజ్ చేయకపోతే యాక్చువల్గా సేమ్ క్వాంటిటీస్ యూజ్ చేయకపోతే అలా కూడా చేయొచ్చు. దట్ ఈస్ నాట్ సజెస్టబుల్ అనమాట, అంతే. అంటే ఆ ప్రొవిజన్ అయితే ఉంది. 3 times మేము బిఓకి కొత్త బిఓకి పెట్టుకుంటూ వచ్చాం అనుకోండి, సిగ్నేచర్ వర్క్ వచ్చింది, అది దాన్ని ఏవైనా దాంట్లో 3 సార్లు మేము యాడ్ చేసుకుంటూ పోయాం. ఎప్పుడన్నా ఈ టోటల్ క్వాంటిటీ మేము అడిగినప్పుడు మొత్తం అన్ని కలిపి చూపిస్తుందా? అన్ని కలిపి చూపిస్తుంది యాక్చువల్గా. ఓవరాల్ క్వాంటిటీ ఇట్ విల్ బి సోన్. మీకు ఇది అమెండ్మెంట్ ప్రొవిజన్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను సార్ యాక్చువల్గా మీకు. విచ్ వన్ ఈస్ ద బెస్ట్ చాయిస్ వీ కెన్ గో విత్ దట్ ఈస్ బెటర్. ఓకే, ఇది మీకు ఇది మీకు మనకి ప్రొక్యూర్మెంట్ ఫ్లో సార్ యాక్చువల్గా. ఓవరాల్గా మనకి ఈ బిఓకి అగైనెస్ట్ గా మెటీరియల్ ఫ్లో యాజ్ వెల్ యాజ్ వర్క్ ఆర్డర్ ఫ్లో టోటల్ ఇదన్నమాట. ఇంకా నెక్స్ట్ మనకి ఏమైంది, నెక్స్ట్ మొబిలైజేషన్ సెపరేట్ ఎక్స్పెన్సెస్. ఓకే, క్లయింట్ బిల్లింగ్ ఒకసారి
అది మనకి సేల్స్ ఇన్వాయిస్ ఎలా చేయాలంటున్నారు డైరెక్ట్ అది వర్క్ ఇన్వాయిస్ వర్క్ అంతే అగైనెస్ట్ వర్క్ ఇక్కడ మనకి మనం ఇప్పుడు మనం వర్క్ ఆర్డర్ ఫ్లో లో మనం చెప్పాం కదా సార్, వర్క్ ఆర్డర్ అండ్ వర్క్ కంప్లీషన్ అండ్ ఆర్ఏ బిల్ చెప్పాం కదా సార్. ఇక్కడ ఏంటంటే దాన్ని ఈ వర్క్ కంప్లీషన్ కి అగైనెస్ట్ గా ఏం చేస్తున్నామంటే మనము కస్టమర్ కి కూడా మనం ఏంటంటే వీఆర్ రైజింగ్ ద బిల్ అన్నమాట. కస్టమర్ ఇన్వాయిస్ ఇక్కడ నుంచే రైజ్ చేస్తున్నాం డైరెక్ట్. దెర్ ఇస్ నో సపరేట్. దానికి ఆల్రెడీ వీళ్ళు సర్వేయర్ అప్రూవ్ చేసిన తర్వాత జేఎంఆర్ ఇవన్నీ అప్రూవ్ చేసిన తర్వాత దానికి అగైనెస్ట్ గా డైరెక్ట్లీ వీ కెన్ డైరెక్ట్లీ సెండ్ ద కస్టమర్ బిల్ టు ఫ్రమ్ హియర్ ఓన్లీ యాక్చువల్లీ. ఈఆర్పీ బేస్ మీద ఈఆర్పీ నుంచి మనం మెయిన్ బిల్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఎస్ సార్ ఇలాగ చేయొచ్చు అనమాట. జనరల్ గా ఒక బిఓక్యూ ఫ్లోలోనే మనకి ఓవరాల్ గా ఇవి ఉంటుంది. మీకు ఒకసారి చూపిస్తాను, ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. అంటే ఒక్క నిమిషం అండి, మీరు చెప్పేది నాకు అర్థం అవుతుంది. కానీ ఇప్పుడు ఈపీసీ ప్యాకేజ్ అనుకోండి, ఎస్ సార్. ఈపీసీలో ఏంటంటే బిఓక్యూలో నాకు ప్రతి ఐటమ్ కూడా అపాయింట్మెంట్ ఉంటుంది, నేను ఎక్విప్మెంట్ లో సబ్గ్రేడ్ ఎక్విప్మెంట్ జిఎస్పీ అలా ఎక్విప్మెంట్స్ లో ఉంటుంది. కానీ నాకు క్లయింట్ బిల్ వచ్చేసరికి అపాయింట్మెంట్ ఇన్ని రన్నింగ్ మెటీరియల్ ఇన్ని కిలోమీటర్లు, సబ్గ్రేడ్ ఇన్ని కిలోమీటర్లు ఉంటుంది. క్లయింట్ బిల్ నేను కిలోమీటర్ లో పెట్టాలి. ఓకే ఓకే. అప్పుడు ఎవరండి నేను ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు ఏంటంటే కంప్లీషన్ లో మీకు ఒక మీద అంటే ఒక వే ఉంటుంది లేదా స్క్రీన్ షేర్ చేయలేదా? ఒక్క నిమిషం, 1 minute అండి, నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఎస్ సార్, ఇది నాకు ఇక్కడ యాక్చువల్గా ఇది నాకు వర్క్ ఆర్డర్లో వర్క్ కంప్లీషన్ లో మీకు ఒక టైప్ ఆఫ్ క్యూబిక్ మీటర్ లో ఉంటుంది. ఇక్కడ నాకు వచ్చేటప్పటికి మీరు దీంట్లో మీకు కిలోమీటర్స్ లో ఉంటుంది అంటున్నారా? అంతేనా సార్ మీరు? ఇక్కడ దాని మనకి ప్రాబ్లం ఉండదు సార్. యాక్చువల్గా జస్ట్ ఇది ఇన్వాయిస్ లెవెల్ వీ కెన్ చేంజ్ ఇట్ అనమాట. దట్ ఇన్వాయిస్ లెవెల్ వీ కెన్ చేంజ్ దట్ ఇన్స్టెడ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అనమాట. యాక్చువల్గా అంటే ఒకటి అవుతేమో చూడండి, ఇప్పుడు ఎంబైన్మెంట్ చేస్తాం, సబ్గ్రేడ్ జిఎస్బీ చేసి అన్ని చేసుకుంటూ వస్తాం. అన్ని క్యూబ్ మీటర్ మేము డీగారు రోజు వచ్చేసి సైట్ అవుట్ చేసింది ఇస్తారు కదా. ఎస్ సార్ సార్. దాంతో పాటు వాళ్ళు ఈ చేంజెస్ ఇంత క్వాంటిటీ చేంజెస్ కూడా మెన్షన్ చేస్తారు కదా. ఆ చేంజెస్ క్యూములేటివ్ గా మాకు ఏవైతే లేదు, మేము బిల్డింగ్ కి రిక్వైర్డ్ లేదు అనుకుంటామో ఆ లేదు ఈ ఇయర్ నుంచి దాన్ని తీసుకోగలిగితే బెస్ట్ సరిపోతుంది. ఒక్క నిమిషం సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, అది మీరు ఏమంటున్నారు? అవును ఎంబైన్మెంట్ బిఓకి వచ్చేసరికి ఎంబైన్మెంట్ ఏంటంటే ఇన్ని కిలోమీటర్లు ఉంటుంది. అవును సార్, అవును సార్. నాకు మెయిన్ బిల్డింగ్ వచ్చేసరికి ఎంబైన్మెంట్ ఇన్ని కిలోమీటర్లు అయితే బిల్ ఇస్తానని ఉంటుంది. ఓకే ఓకే గుడ్. రెండు యాక్చువల్ ఒకటి ఈక్వల్ గా ఉంటాం. ఏంటంటే ఒక చోట ఎంబైన్మెంట్ క్వాంటిటీ ఎక్కువ ఉండొచ్చు, ఒక చోట ఎంబైన్మెంట్ క్వాంటిటీ తక్కువ ఉండొచ్చు. ఓకే ఓకే. సో ఏదైతే నేను టాప్ ఎంబైన్మెంట్ టాప్ కంప్లీట్ అయిపోతుంది అనుకుంటారు, అప్పుడు వీళ్ళు సైడ్ లో స్టాఫ్ ఎంబైన్మెంట్ టాప్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇన్ని కిలోమీటర్లు మెన్షన్ చేస్తారు అనుకోండి. ఓకే ఓకే. ఏదైతే టాప్ లేయర్ బిల్డింగ్ ఏదైతే టాప్ లేయర్ మెన్షన్ చేస్తారో అప్లోడ్ చేస్తారో ఆ బిల్డింగ్ రెండు ఇయర్ నుంచి క్లయింట్ బిల్డింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈజీ ఉంటుంది. ఓకే. ఒకసారి అంటే మీరు ఇదంతా చేసుకుని పర్సనల్ డిస్కస్ చేసుకోవచ్చు. అవునవును అవునవును. అంటే రెండు డిఫరెంట్ బిఓకేలో కానీ రెండు డిఫరెంట్ ఐటమ్స్ అయిపోతాయి. క్లయింట్ బిల్ వేరే ఫార్మాట్ ఉంటుంది, మనం సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేది వేరే ఫార్మాట్ ఉంటుంది. అవును, మన ఇంటర్నల్ వర్క్ జరిగేది మనకి వేరే ఫార్మాట్ ఉంటుంది, మన కస్టమర్ బిల్లింగ్ చేసే ఫార్మాట్ డిఫరెంట్ అంటున్నారా? అదే. ఓకే, బట్ ఇక్కడ మనము కస్టమర్ బిల్లింగ్ చేసేటప్పుడు ఓకే మీరు అనేది కరెక్టే. ఈ కస్టమర్ బిల్లింగ్ చేసేటప్పుడు ఈ రిఫరెన్స్ దీని ఈ డీటెయిల్స్ తీసుకున్నాము. బట్ మనము మన కస్టమర్కి ఎలా బిల్ ఫార్మాట్లో చేయాలో అదే చేసుకుందాం. దీంట్లో ఓన్లీ రిఫరెన్స్ మాత్రం తీసుకుందాం, లింక్ కాకుండా డైరెక్ట్ లింక్ కాకుండా డైరెక్ట్లీ మనము కస్టమర్కి ఇచ్చే బిల్ ఫార్మాట్లో మనం చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ. బట్ అక్కడ వర్క్ ఆర్డర్లో ఓన్లీ ఫర్ రిఫరెన్స్ పర్పస్ ఆ డీటెయిల్స్ మాత్రం తీసుకుంటే సరిపోతుంది, క్యాప్చర్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ దీంట్లో. దట్ ఈస్ బెటర్. ఓవరాల్ గా నేను ఏంటంటే వర్క్ ఫ్లో అనుకున్నాను. వర్క్ ఫ్లో కాకుండా డైరెక్ట్లీ మీరు కస్టమర్ బిల్లింగ్ రిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది, ఇండిపెండెంట్ డాక్యుమెంట్ కింద చేసుకుంటే సరిపోయింది ఇక్కడ. అది ఒకసారి డిస్కస్ చేద్దాము ఏంటనేది. అవును సార్. క్లయింట్ బిల్డింగ్ పెద్ద మరీ మేజర్ అయితే కాదులేంటే ఒకటి దీంట్లో అవగాహన చేసుకోవచ్చు. కానీ దీంట్లో ఉంటే ఏంటంటే అందరికి ఒకేసారి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఎవరు చూడాలన్నా కానీ మొత్తం పని అయింది బిల్లు వస్తుందని తెలిసిపోతాను. అవునవును అవును సార్, యాక్చువల్లీ అవును. ఓకే సార్, దాన్ని మనం డిసైడ్ ఇట్ సార్. దట్స్ నాట్ ఎనీ ఇష్యూ. ఓకే, ఇది మనకి ఓవరాల్ గా ఇది సార్ ఫ్లో. ఓవరాల్ గా మనకి ప్రాజెక్ట్స్ బిఓక్యూ అండ్ పర్చేజెస్ ఇది మనకి ప్రొక్యూర్మెంట్ ఫ్లో. ఇది మనకి వర్క్ ఆర్డర్ అండ్ వర్క్ కంప్లీషన్, ఆర్ఏ బిల్డింగ్ అండ్ కస్టమర్ బిల్డింగ్. ఇది మనకి ఓవరాల్ గా ఈ ఫ్లో సార్ యాక్చువల్గా.
దీని తర్వాత ఇక్కడ నాకు ఇన్వర్డ్ వచ్చింది కదా, ఇప్పుడు మీరు డైరెక్ట్ ఇక్కడ ఇన్వర్డ్ తీసుకున్న మెటీరియల్ నాకు ఇక్కడ ఏంటంటే సైట్ లెవెల్లో రిక్వెస్ట్ ఉంటుంది యాక్చువల్గా. ఏదైనా మెటీరియల్ ఏమైనా కావాలంటే జస్ట్ ఏదైనా వర్క్ యాక్చువల్లీ ఏ ప్రాజెక్ట్ వర్క్ కావాలంటే దెన్ దే విల్ రైజ్ ద మెటీరియల్ రిక్వెస్ట్ అనమాట. జస్ట్ ఐదర్ సిమెంట్ కానీ స్టీల్ కానీ వాట్ ఎవర్ ఇన్ వర్క్ కంప్లీట్ చేయడానికి అట్లా ఆ ప్రాజెక్ట్ కి దే విల్ రైజ్ ద రిక్వెస్ట్ అనమాట. రిక్వెస్ట్ అగైనెస్ట్ అవర్ స్టోర్ ఇన్ఛార్జ్ విల్ ఇష్యూ ద మెటీరియల్ అనమాట. ఇక్కడ నాకు ఇన్వర్డ్ ఉంటుంది, ఇది దిస్ ఈజ్ అవర్ అవుట్వర్డ్ అనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు ఒకసారి నోట్ చేసుకోండి. అంటే నా అనిపించి చెప్తున్నాను. అప్పుడు కొన్ని ఐటమ్స్ మనకు పర్చేజ్ ఉంటాయి, అవి మన బిహేవియర్తో సంబంధం లేని ఐటమ్స్ కొన్ని ఉంటాయి. ఓకే ఓకే. అప్పుడు ఏం చేస్తాము? నాన్ బిఓక్యూ అని ఒక ప్రాసెస్ పెట్టుకున్నాం సార్ యాక్చువల్గా. నాన్ బిఓక్యూ అంటే జనరల్ ఐటమ్స్, మెయింటెనెన్స్ ఐటమ్స్ యాక్చువల్గా. జస్ట్ ఓకే. డైరెక్ట్ మీకు దానికి ప్రొక్యూర్మెంట్ ఫ్లో కావాలా, డైరెక్ట్ ఓచర్ వేసుకుంటారా? డైరెక్ట్ అంటే నాకు పర్చేజ్ ఓచర్, ఇన్వెంటరీ అండ్ ఒక ఓచర్ వేసుకుంటారా సరిపోతుంది? అంటే మీ చాయిస్ సార్ అది యాక్చువల్గా. ఒక పర్చేజ్ ఓచర్ ఇస్తాను, దాంట్లో ఏంటంటే డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ దెన్ ఆటోమేటిక్గా ఫైనాన్స్ కూడా అప్డేట్ అయిపోయింది. అలా కాకుండా దానికి కూడా నాకు ఈ పర్చేజ్ ఆర్డర్ కావాలి, ఈ ప్రాసెస్ కావాలంటే మీరు అది కూడా ఇస్తాను. బోత్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. మీరు పర్చేజ్ ఆర్డర్ ఉంటాయి కానీ బిఓక్యూ ఇంకొకటి అంతే. అంతే కదా సార్? ఓకే సార్. డైరెక్ట్ ఇంకొకటి ఇది చేయడం కోసం పర్చేజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, గుడ్ గుడ్. ఇవన్నీ కూడా నాన్ బిఓక్యూ ఆర్ జనరల్ మెయింటెనెన్స్, జనరల్ మెయింటెనెన్స్ ఫ్లో కింద పెట్టుకుందాం సార్ యాక్చువల్లీ. ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఓవరాల్ గా మనకి. ఓకేనా? ఇది మనకి టిల్ నౌ వీ హావ్ డిస్కస్డ్ సార్ యాక్చువల్లీ. ఇక మీకు ఇంకొకటి డిపిఆర్ ఇలాంటివి ఏముంటాయా సార్? మనకి ప్లానింగ్ అండ్ డిపిఆర్స్ ఏమైనా ఉంటాయా జనరల్ గా? ఉంటుందండి. ప్లానింగ్ అంటే ఓవరాల్ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఒకసారి చేస్తాము, అది జస్ట్ రెఫరెన్స్ కోసం పెట్టుకుంటాము. తర్వాత ఎవ్రీ మంత్ నెక్స్ట్ మంత్ ఏం చేయాలి, మంత్ ఎండింగ్ లాస్ట్ 5 days బిఫోర్ మేము క్లోజ్ చేసుకుంటాము. నెక్స్ట్ మంత్ మనకి ఏ ఐటమ్ ఎంత లెంగ్త్ చేయాలి, లేకపోతే ఎంత క్వాంటిటీ చేయాలి, చేయాలి ప్రోగ్రామ్ చేసుకుంటాం. నేనేమంటున్నానంటే జస్ట్ ఈ రోజు మనకు 30 days కి మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, దానికి ప్లానింగ్ లాగా. ఈ ప్లానింగ్ అగైనెస్ట్ గా ఏ రోజు ఎంతెంతో ఏం వర్క్ అయింది జస్ట్ మనం నేను డిపిఆర్ స్క్రీన్ ఒకటి ఇస్తాను. దాంట్లో ఏ వర్క్ ఎంత కంప్లీట్ అయింది, ఎంత పార్ట్ అయింది జస్ట్ వీ కెన్, దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎక్కడ కూడా ఇన్వెంటరీ ఉండదు, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కాదు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ రిపోర్ట్ అనమాట, అంతే. డైలీ ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా. ఈ ప్లానింగ్ లో ఓవరాల్ గా క్వాంటిటీ ఈ 1 week, ఈ 10 days, ఈ 30 days ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. దానికి అగైనెస్ట్ గా డిపిఆర్ లో మనము డైలీ ఎంత కంప్లీట్ అయింది మీకు చూడొచ్చు దాంట్లో. ఓకే. సో ఇక్కడ మనం క్వాంటిటీతో పాటు లెంగ్త్ చేంజెస్ కూడా వచ్చేలా పెట్టండి. ఎస్ సార్. ఒక్కసారి మీది ఉన్న ఫార్మాట్స్ ఒకసారి తీసుకుంటాము, ఒక్కసారి ఏమున్నాయో జనరల్ దాన్ని బేస్ చేసుకుని మేము డిఫైన్ చేస్తాం క్లియర్. ఓకేనా సార్? ఇది ఓవరాల్ గా డిస్కస్ చేసిన పాయింట్ సార్. ఇది మొన్న మేము ఫైనాన్స్ వాళ్ళతో డిస్కస్ చేసిన ఫైనాన్షియల్ పార్ట్ కవర్ చేసుకున్నాం. టోటల్ గా వాళ్ళు జిఎస్టీ కానీ, స్టాట్యుటరీ కానీ, టీడీఎస్ కానీ ఇవన్నీ కూడా కవర్ చేసాము. అది ప్యూర్లీ ఫైనాన్షియల్ రిలేటెడ్ స్టాండర్డ్ ఫైనాన్షియల్ ఆప్షన్ ఇవన్నమాట. ఓకేనండి. అంటే మీరే క్వాంటిటీ సర్వే ఇది సార్ మేము యాక్చువల్లీ టిల్ నౌ ఒక 2-3 డిస్కషన్స్ లో మనం డిస్కస్ చేసిన పాయింట్స్. అదే అంటే అకౌంట్స్ అవును సార్, అవును సార్. బిల్లింగ్ పార్ట్ నుంచి ఎక్కువ రిలేటెడ్ అనమాట. ఓకే ఓకే. ప్లానింగ్, బిల్లింగ్. ఓకే ఓకే. సైడ్ స్టాఫ్ ఉంటారు కదా. అవును సార్. ఈ రోజు ఇక్కడ దాకా ఈ పని చేసామని మెన్షన్ చేస్తారు కదా. అవునవును. అది సబ్ కాంట్రాక్టర్ కి వెళ్ళొద్ది, డిపిఆర్ రెండింటికి వస్తుంది, అలా వచ్చే ఛాన్స్ ఉందా లేకపోతే? జనరల్ గా మీరు అన్నది కరెక్టే. జస్ట్ బిఓక్యూలో మనం ఈ వర్క్ మనం డిఫైన్ చేసేటప్పుడు, ఈ సర్వీస్ వర్క్ డిఫైన్ చేసేటప్పుడు ఈ సబ్ కాంట్రాక్టర్ ఇచ్చేస్తాం. యాక్చువల్గా సబ్ కాంట్రాక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే సబ్ కాంట్రాక్టర్ ఎంత వర్క్ కంప్లీట్ చేశాడో ఆ వర్క్ అనేది ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం. దాని వర్క్ ఆర్డర్ కంప్లీషన్ లో చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్
వర్క్ ఆర్డర్ కంప్లీషన్ లో ఆయన బిల్ సబ్మిట్ చేసే దేని బేస్ చేసుకుని 50% కంప్లీట్ అయింది, 20% ఆయన బిల్ ఏది ఇచ్చాడో దాని బేస్ చేసుకుని వర్క్ ఆర్డర్ కంప్లీషన్ ఇస్తాం. ఇది మనకి ప్లానింగ్ అండ్ డిపిఆర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనకి ఓవరాల్ గా మనకి ఈ వర్క్ లో ఒక 15 కిలోమీటర్స్ రోడ్ వర్క్ లో జనరల్ గా ఈ రోజు ఇక్కడ కూడా దానికి దీనికి సంబంధం ఉండదు యాక్చువల్, బట్ ఇది అవర్ ఇది డైలీ ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా అనమాట యాక్చువల్ దీంట్లో. రివ్యూ చేసుకోవడానికి అంతే, జస్ట్ ఓన్లీ ఫర్ రివ్యూ అనమాట. యా, ఈ రోజు ఇంత పని అయింది, ఈ రోజు ఇంత పని అయింది, ఇంత 5% అయింది, 2%, 3% లాగా అయింది మనం డిఫైన్ చేయడానికి ఓవరాల్ అంతే. అదే మీరు చూడాల్సింది ఏంటంటే డిపిఆర్ లోనే చేంజెస్ క్వాంటిటీ కూడా ఉంటుంది, డిస్ప్లే చూడండి. క్వాంటిటీ కొన్ని ఐటమ్స్ ఎన్ని కిలోమీటర్లు చేసాము, ఈ నెల ఎన్ని కిలోమీటర్లు చేసాము జనరల్ మాట్లాడుకుంటాం. సేమ్ టైం ప్యారల్ గా ఇప్పుడు ఎంత వరకు ఉందనుకోండి, ఈ నెల ఎన్ని కిలోమీటర్లు చేసాము ఎక్కువ మాట్లాడుకుంటాం. అదంతా క్వాంటిటీస్ లో డిఫైన్ చేసుకుంటాం సార్. అదంతా క్వాంటిటీస్ లో డిఫైన్ చేసుకోవచ్చు సార్. యాక్చువల్లీ మన క్వాంటిటీ కంట్రోల్ పెట్టుకోవడం బెటర్ యాక్చువల్గా. అంటే రెండు కావాల్సి ఉంటాయంట నేను అది. ఓకే, కొన్ని ఐటమ్స్ ఉన్నాయి పీక్యూస్ అనుకోండి, ఈ నెల ఇది ఎంత పీక్యూస్ చేసాము, ఇన్ని కిలోమీటర్లు చేసాము మాట్లాడుకుంటాం. జనరల్ ఏంటంటే అవుట్పుట్స్ తెలుసుకోవడానికి అలా ఉంటుంది అన్నమాట. ఇన్ని కిలోమీటర్లు చేసాం అనేది కొంచెం రిలేబుల్ కాదు. ఓకే, ఓకే. అంటే మా డిపిఆర్ లో మేము చేంజెస్ ఇస్తాము, క్వాంటిటీ ఇస్తాము, రెండు వస్తాం. సో ఏ ఐటమ్ మేము కంపారిజన్ చూసుకోవాలంటే మాకు లెంగ్త్ చూసుకోవడానికి క్వాంటిటీ చూసుకోవడానికి రెండు వచ్చేలా చూడవచ్చు. అది మెయిన్. ఓకే, ఇంకొకటి సార్, మీ దగ్గర ఉన్న ఫార్మాట్స్ ఇప్పుడు ఉన్నాయి కదా, బిఓకే ఫార్మాట్, శాంపిల్ ఫార్మాట్స్ ఒక 2-3 డిఫరెంట్ ఫార్మాట్స్ ఒకసారి ఇవ్వండి. మీరు ఇప్పుడు ఎలా రిపోర్ట్స్ కానీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఒకసారి ఫార్మాట్ సబ్మిట్ చేయండి సార్. అది ఒకసారి మనకు అర్థం అవుతుంది యాక్చువల్ ఓవరాల్ గా. అలాగే పంపిస్తాం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంతే ఓకే. సంబంధం లేదు. చేసిందా లేకపోతే ఇదా అని చూసుకోవాలి.